బడ్జెట్ టైం అయింది. మరి కాసేపట్లో నిర్మలమ్మ పద్దు వచ్చేస్తోంది. ఆశలు పెంచేస్తున్న బడ్జెట్ ఇది, వరాలు కురిపించాలి అనుకుంటున్న బడ్జెట్ ఇది. బడ్జెట్ పుస్తకం పట్టుకొని లెక్కల మంత్రి బయలుదేరారు. కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం ఉండబోతోంది. వార్షిక బడ్జెట్కి కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ముందుగా ఇప్పటికే బడ్జెట్కి రాష్ట్రపతి అనుమతి తీసుకున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొద్దిసేపటి క్రితమే ఆమెను కలిశారు, అనుమతి తీసుకున్నారు. ఇక 8వసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఇవాళ రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంటు భవనానికి చేరుకున్నారు మంత్రి. ఇక మరొక గంటలోనే 11 o'clockకి బడ్జెట్ ప్రసంగం స్టార్ట్ అవుతుంది. కేబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంట్లో బడ్జెట్ ఉంటుంది. 11 గంటలకు బడ్జెట్ని ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్. కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ అంచనాలు పెంచేసింది. వేతన జీవులకు ట్యాక్స్ రేట్లు తగ్గింపుపై భారీ అంచనాలున్నాయి. ఈసారి వార్షిక ఆదాయం 10 లక్షల రూపాయల వరకు ఉన్న వారిని ఆదాయ పన్ను నుంచి మినహాయించవచ్చంటూ ఇప్పటికే ప్రముఖంగా వార్తలు వచ్చాయి. మరి మినహాయిస్తారా లేదా చూడాలి. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ 75,000 రూపాయల నుంచి పెంచుతారా, ఇది చూడాలి. ఇక పేదలు మధ్యతరగతికి లక్ష్మీ కటాక్షం ఉండాలి అంటూ నిన్న సాక్షాత్తు ప్రధాని మోదీయే మాట్లాడడంతో ఒక్కసారిగా ఆశల అమాంతం పెరిగిపోయాయి. ఒకవైపేమో 4 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది వృద్ధి రేటు. ఆర్థిక వ్యవస్థలో స్పీడ్ పెంచే బడ్జెట్ ఫార్ములాపై మరిక ఉత్కంఠ నెలకొని ఉంది. బడ్జెట్ టైం అయింది. మరికొన్ని నిమిషాల్లోనే నిర్మలమ్మ పద్దు వచ్చేస్తోంది. ఆశలు పెంచేసిన బడ్జెట్ ఇది. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎవరికి మోదం, ఎవరికి ఖేదం మరి కాసేపట్లో తెలవబోతోంది. వరాలు కురిపించాల్సిన బడ్జెట్ ఇది. అయితే బడ్జెట్ పుస్తకం పట్టుకుని లెక్కల మంత్రి బయలుదేరిన దృశ్యాలు మనం చూడొచ్చు. బ్రేకింగ్స్ చూస్తున్నాం, విజువల్స్ చూస్తున్నాం. కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం కూడా ఉండబోతోంది. వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలుపబోతోంది కేబినెట్. ఇప్పటికే బడ్జెట్ కు రాష్ట్రపతి అనుమతి కూడా తీసుకున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వరుసగా 8వసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంటు భవనానికి చేరుకున్నారు ఆర్థిక మంత్రి. కేబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం ఉంటుంది, బడ్జెట్ ప్రవేశపెట్టడం ఉంటుంది. 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్.